హై వ్యూవర్స్, వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్. రేపు రిలీజ్ కాబోతున్న అంటే సెప్టెంబర్ 12వ తారీఖున రిలీజ్ కాబోతున్న మిరాయి చిత్రం ఏదైతుందో ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని మనమైతే చెప్పుకోవచ్చు. ప్రమోషన్ల నేపథ్యంలో చాలా స్పీడ్గా పనిచేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి ఒక ట్విస్ట్ అనేది బయటపడ్డది. అయితే ఇప్పటి వరకు కూడా సినిమా మెయిన్ హీరోగా తేజ సర్జా అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. చైల్డ్ ఆర్టర్గా చాలా సినిమాల్లో యాక్ట్ చేసిన తర్వాత మొదటి చిత్రం జాంబీరెడ్డి నుంచి తర్వాత ముఖ్యంగా హనుమాన్ అనే మూవీతో ఒక మంచి హీరోగా పేరు తెచ్చుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత సినిమా ఇప్పుడు మిరాయ్ అనే చిత్రంతో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా అయితే రాబోతుంది. టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరపు నుంచి ఈ సినిమాని దాదాపుగా 60 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించడం అయితే జరిగింది. అయితే ఇందులో మెయిన్ విలన్ లీడింగ్ రోల్కి వచ్చేటప్పటికి మంచు మనోజ్ ఉన్నారని చెప్పి ఇప్పటికే కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మూవీ ప్రమోషన్లో కానీ ఆయన పేరు వినిపిస్తూనే ఉంది, కనిపిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే మెయిన్ విలన్ మంచు మనోజ్ కాదు అనే విధంగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అయింది. కానీ మెయిన్ విలన్ ఎవరు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. అయితే సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి చివరిలో రానా దగ్గుపాటి మెయిన్ విలన్గా ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుద్ది. అక్కడి నుంచి కూడా మిరాయ్ పార్ట్ 2లో మెయిన్ లీడింగ్ రోల్ విలన్ కింద రానా దగ్గుపాటి చేయబోతున్నారు. అంతకు ముందు వరకు కూడా మంచు మనోజ్ విలన్ రోల్లో ఉండబోతున్నారు అని చెప్పి ఒక సమాచారం అయితే తెలుస్తుంది. అయితే రీసెంట్గా కూడా మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మంచు మనోజ్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక బిగ్ ట్విస్ట్ అనేది ఉంది, అది సినిమా చూసిన తర్వాత మీరే తెలుసుకుంటారు, మీరే ఆశ్చర్యపోతారు, ఇప్పుడు దాని గురించి చెప్పడం కుదరదు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా మెయిన్ విలన్ అనేది మంచు మనోజ్ కాదు రానా దగ్గుపాటి అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ఈ పోస్ట్ వైరల్ అవడంతో సినిమాకి ఇంకొంత హైపు బజ్ అనేది పెరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా సినిమా రిలీజ్ అవ్వడానికి అన్ని విధాలుగా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 60 కోట్లకు పైగా బడ్జెట్ పెడితే ఇప్పటికే కూడా ఓటీటీ రైట్సే కానీ శాటిలైట్ రైట్సే కానీ ఇవన్నీ కలుపుకొని 45 కోట్ల వరకు కూడా ఆల్రెడీ వసూలు చేయడం జరిగింది. ఇంకోవైపు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 8 కోట్ల వరకు కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇంకోవైపు నైజాంలో 7 కోట్లు అండ్ మెయిన్గా సీడెడ్ రైట్స్ వచ్చేటప్పటికి రాయలసీమ ప్రాంతాల్లో 3 కోట్లు అండ్ తమిళనాడులో 2 కోట్లు అండ్ హిందీలో దగ్గరగా 10 కోట్ల వరకు కూడా ఎక్స్పెక్టేషన్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎలా చూసుకున్నా కానీ 60 కోట్ల బడ్జెట్ అనేది ఈజీగా 1 వీక్లోనే క్రాస్ అవుతుందనే అభిప్రాయంతో, పైగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ అంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ అంతా కూడా స్క్రీన్ ప్లే అంతా కూడా ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్షన్గా ఉంటుందని చెప్పి అభిమానులందరూ కూడా చాలా మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు. ఇంకోవైపు చూసుకుంటే తేజ సర్జా తన స్క్రిప్ట్ సెలక్షన్ అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందు జాంబీరెడ్డి కానీ తర్వాత వచ్చిన హనుమాన్ మూవీ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు. మల్టీ లాంగ్వేజ్లో ఒక చిన్న హీరో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మొట్టమొదటి సినిమా ఒక రకంగా మంచి అవార్డులు కూడా గెలుచుకోవడం జరిగింది. ఆ నెక్స్ట్ ఫిల్మే మిరాయ్ కాబట్టి ఈ మిరాయ్లో తేజ సజ్జా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా పీక్ లెవెల్ ఉంటుందనేటట్టు ప్రతి ఒక్క అభిమాని కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. మరి రేపు సెప్టెంబర్ 12వ తారీఖున సినిమా అనేది అన్ని లాంగ్వేజ్ల్లో కూడా రిలీజ్ అవబోతుంది. మరి సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి, రికార్డులు ఏ విధంగా ఉంటాయని చూడాలి. కానీ ఈ సినిమాకి మెయిన్ విలన్ మంచు మనోజ్ కాదు, రానా దగ్గుపాటి క్లైమాక్స్లో ఆయన ఇంట్రడక్షన్ అనేది రావడం జరుగుతుంది. అక్కడి నుంచి పార్ట్ 2కి ఆయన కన్వర్ట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ పార్ట్ 2లో ఆయన మెయిన్ లీడింగ్ రోల్ విలన్ కింద చేయడం జరుగుతుంది. కానీ ఆయన స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అనేది క్లైమాక్స్లో పడుతుందని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మిరాయ్ మూవీకి సంబంధించిన ప్రమోషన్లు అనేవి విపరీతంగా వైరల్ అవుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి రేపు సినిమా రిలీజ్ అయితే ఎటువంటి రికార్డ్స్ని కొల్లగొడుతుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి.